ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు శ్రీ నిసర్గదత్త మహారాజు की జై. నిసర్గదత్త బోధ 34వ భాగంలోనికి వస్తున్నాము. ఈసారి కూడా పునరాలోకన కార్యక్రమం కొనసాగుతుంది. మహారాజు గారు చెప్పారు, ఇది నాది అంటూ నేను దేన్ని చెప్పుకోను. అసలు నేను అనేది లేనప్పుడు ఇక నాది అనేది ఎక్కడుంటుంది? ఇద్దరు మనుషులు ఒక చెట్టు వైపు చూస్తారు. అందులో ఒకడు ఆకుల మధ్యలో దాగి ఉన్న పండును చూచాడు, మరొకడు దాన్ని చూడలేకపోయాడు. అంతకు మించి ఆ ఇద్దరు మనుషుల్లోనూ తేడా ఏమీ లేదు. కాస్త ఏకాగ్రతతో చూస్తే మొదటివాడు చూచిన దాన్నే రెండోవాడు కూడా చూడగలుగుతాడు. అంతేగాని వీడి దృష్టిని వాడికి బదిలీ చేయడం అనేదేమీ ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, నువ్వు నేను ఒకటే. నేనేమో నేను అన్న దాని మీద దృష్టి పెట్టి చూశాను, నాకు కనపడింది. నువ్వు ఆ దృష్టి పెట్టట్లేదు అని. నన్ను నమ్ము. నువ్వు సత్పదార్థాన్ని చూడకుండా నేను నిన్ను వెనక్కి లాగటం లేదు. మరేమంటే, నేను మీ వాడినే, నన్ను తినండి తాగండి. కానీ మీరేం చేస్తున్నారు? నోటి మాటగా ఇవ్వండి ఇవ్వండి అంటున్నారు. ఇచ్చేదాన్ని మీరు తీసుకోవటం లేదు. నేను మీకు ఒక దగ్గర తేలిక అయిన మార్గాన్ని చూపిస్తున్నాను. నేను చూచిందే మీరు కూడా చూడవచ్చు అని చెప్తున్నాను. కానీ మీరు మీ పాత అలవాట్లను పట్టుకుని వేలాడుతున్నారు. మీ భావాలు, ఆలోచనలు, పనులు అన్నీ అవే ఉంటున్నాయి, మార్పు లేదు. తరువాత నా మీద నెపం వేస్తున్నారు, నేనేం మీకేదో ఇవ్వటం లేదు అని. నేను మళ్లీ చెప్తాను, మీలో లేనిది నాలో ఏమీ లేదు. ఆత్మజ్ఞానం అనేది ఇవ్వడానికి తీసుకోవడానికి వీలైన ఒక ఆస్తి కాదు. అది ఒక కొత్త రకమైన వస్తువు. ఇవ్వటము తీసుకోవటము అందులో ఉండవు అని ఈ విధంగా తమ అనుభవము, దానితో జతగూర్చినటువంటి ఆత్మానుభవము, సాధకులు శ్రద్ధతో ఉండాలి అనే విషయాన్ని తెలియజేశారు. తరువాత ఒకరు అడిగారు, నేను అన్నదాన్ని తొలగిస్తే ఇక ఏం మిగులుతుంది? మహారాజు గారు చెప్పారు, ఏమీ మిగలదు, అన్నీ మిగులుతాయి. మహారాజు గారి అనుభవం చెబుతున్నారు. శరీరంతో ఏదో రకమైన అభిమానం మిగులుతుంది, కానీ ఒక ప్రత్యేకమైన శరీరం మీద కాదు. శుద్ధ చైతన్యం అనుభవం అయినప్పుడు ప్రేమ అనేది పూర్తిగా ఉబికి వస్తుంది. ఇక్కడ మహారాజు గారు చెప్పిన స్థితి ఏంటండి? భావాతీతమైనటువంటి శుద్ధ చైతన్యం అది కాదు. శుద్ధ చైతన్యమే, కానీ ప్రపంచం కూడా కనపడుతోంది, శరీరాలు కనపడుతున్నాయి. అన్ని శరీరాల మీద సమానమైనటువంటి అభిమానం ఉన్నది. అదే ప్రేమ అన్నారు. ఏదో ఒక ప్రత్యేకమైన శరీరం
తీసుకుని ఇది నేను అనుకోవడం కాదు. ఇది మహారాజు గారి అనుభవం. తర్వాత అనుభవంలోని స్థాయిలను గురించి చెబుతున్నారు. ఏది నాది కాదు అనేది మొదటి మెట్టు, అన్నీ నేనే అనేది రెండో మెట్టు. అయితే ఈ రెండు కూడా ప్రపంచం ఒకటి ఉన్నది అన్న భావం మీదనే ఆధారపడుతున్నాయి కదా. అంటే అన్నీ నేను అన్నా ఒక ప్రపంచం ఉన్నదని, ఏది నాది కాదు అన్నా ప్రపంచం ఉంది కానీ నాకు సంబంధం లేదని, రెండిట్లోనూ ప్రపంచం ఉన్నదని ఒక భావం కనపడుతోంది. ఆ భావాన్ని కూడా వదిలివేసినప్పుడు నువ్వుగా అద్వితీయమైన ఆత్మగా ఉండిపోతావు. ఇది భావాతీతమైన స్థితి అండి. ప్రపంచము లేదు, నేను లేదు, నువ్వు లేదు, అద్వయమైన ఆత్మస్థితి, భావాతీతం. మనస్సుకు బహిర్ముఖం సహజమా లేక అంతర్ముఖంగా ఉండటం సహజమా అంటే, మొదట్లో బహిర్ముఖ దృష్టియే సహజం. ఇది సాధారణంగా ప్రపంచంలో అందరికీ ఉండేటువంటి స్థితి అండి. రాను అంటే చివరి స్థితుల్లో అంతర్ముఖంగా ఉండటమే సహజము. అదండి, ఆత్మానుభవం బాగా ముదిరిన తర్వాత ఎంతసేపు లోపల చూసుకోవడం అదే బాగా ఉంటుంది. ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితులా అన్నట్టు బహిర్ముఖ దృష్టి వస్తుంది. మొదట్లో ఎక్కువగా బహిర్ముఖం, ఎప్పుడైనా ఒకసారి అంతర్ముఖం అన్నారు. అందువల్ల ఏది సహజం అనేది కూడా స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. తరువాత అంటున్నారు, అసలైన ప్రపంచం మనస్సు యొక్క ఊహలకి అతీతంగా ఉంటుంది. అసలైన ప్రపంచం అంటే మహారాజు గారు చెప్పేటువంటి శుద్ధ చైతన్య స్థితి. అయితే దాన్ని కోరికల ద్వారా, సుఖము దుఃఖము అనే అభిప్రాయాల ద్వారా, మంచి చెడు లోపల బయట అనే అభిప్రాయాల ద్వారా చూస్తూ ఉంటాము. అందువలన యథార్థమైన ప్రపంచం కనపడదు అని. ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడాలంటే నువ్వు నీ చుట్టూ అల్లుకున్న గూటిని భేదించుకుని రావాలి. అల్లుకున్న గూడు అంటే ఇది ఇందా చెప్పింది, కోరికలు, సుఖము దుఃఖము, మంచి చెడు, లోపల బయట, నాది నీది మొదలైనవి, వీటన్నిటిని ఛేదించుకొని బయటికి రావాలి. మనస్సు ఎప్పుడూ చంచలంగానే ఉంటుంది. మరి దాన్ని నిశ్చలం చేయటం ఎలాగా అంటే, ఊరికే తిరుగుతూ ఉండటం మనస్సుకి స్వభావం. నువ్వు చేయగలిగిందల్లా నీ దృష్టిని మనస్సుకు అతీతమైన దాని యందు నిలుపు. అదండి, మనస్సుని ఇక్కడే అట్టబెట్టి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు చెలుస్తూనే ఉంటుంది. మనస్సు చెలుస్తోంది అన్న విషయాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా అతీతమైన వస్తువేది, శుద్ధ చైతన్యం ఏది అని దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే, అంటే మనస్సును ఉపయోగించి అతీతమైన వస్తువుని గురించి మననము ధ్యానము చేస్తూ ఉంటే చాంచల్యం తగ్గుతుంది. ఇంకోసారి చెప్పారు, నువ్వు శరీరాన్ని దాటి వెళ్ళాలంటే, అంటే అతీతం అయిపోవాలంటే ఆరోగ్యంగా ఉండాలి. దీని అర్థం ఏంటండి, ఒంట్లో మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు శరీరాన్ని గురించి ఆలోచించకుండా ఏవేవేవో విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది. పెద్ద విషయాలు కానీ, గొప్ప విషయాలు కానీ, అల్పమైన విషయాలు కానీ శరీరాన్ని పట్టించుకోకర్లా, ఎందుకంటే దాని పని చూసుకుంటుంది కాబట్టి. ఎప్పుడు శరీరం మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు. ఆరోగ్యం అంతగా లేకపోతే ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మో నొప్పి, అమ్మో నీరసం, ఇట్లా ఏవో అంటూ ఉంటే దృష్టి ఎక్కువగా శరీరం మీదకి వచ్చినట్లు అవుతుంది.
ఆ దృష్టితో చెప్పారండి. శరీరానికి అతీతం అయిపోవాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అట్లాగే నువ్వు మనస్సుకు అతీతం అయిపోవాలంటే నీ మనస్సు దోషరహితమైన స్థితిలో ఉండాలి. అంటే చాలా వరకు ప్రశాంతంగా ఉండాలి. అది మానసిక ఆరోగ్యం. అంటే ఎప్పుడు చెప్పేదే కోరికలు, భయాలు, ఊహలు ఇటువంటివి లేకుండా నిశ్చలంగా ఉండాలి. అప్పుడు అతీత వస్తువు కనపడుతుంది. తర్వాత ఒకరు అడిగారు, మూల పదార్థాన్ని అంటే ఆత్మని చేరడానికి కోరిక కలగటం అనేది చాలా అరుదైన విషయం కదా, మరి అది సహజమేనంటారా? ఇది ఆత్మను తెలుసుకోవాలి, మోక్షం ఉండాలి అనేది సహజమేనా, లేదా బయట తిరుగుతూ ఉండడం సహజమా అని ఇందాక చెప్పిన దాన్ని క్యాన్సిల్ చేసి ఇది చెప్పాలి. బయటకు చూడటం అంటే బహిర్ముఖ దృష్టి మొదట్లో సహజంగా ఉంటుంది. అంతర్ముఖ దృష్టి అంటే తనను తాను చూసుకోవాలి అనే కోరిక రాను రాను సహజమవుతుంది. అంటే ఇదే సహజం అని లేదు. మొదట్లో ప్రపంచం కనపడుతూ ఉంటుంది, దాని మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది, అదే సహజం అనిపిస్తుంది. కొంత జ్ఞానం, వివేకము అంటాం, ఆ వివేకం కలిగిన తర్వాత అంతర్ముఖ దృష్టి పెరుగుతుంది. అప్పుడు అది సహజం అవుతుంది. తర్వాత మనస్సును గురించి చెప్తున్నారు. శుద్ధమైన మనస్సు విశ్వాసపాత్రుడైన సేవకునిలాగా మనల్ని సేవిస్తుంది. మనలోని ఇతర పనిముట్లను అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మొదలైనవి వాటిని మన సాధన కోసం ఉపయోగిస్తుంది. అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శరీరం అన్నీ కూడా ప్రాపంచిక లాభాల కోసం కాకుండా ఆత్మలాభం కోసంగా ఉపయోగించేటట్లుగా మనస్సు వాటిని వినియోగిస్తుంది. ఎప్పుడు అది శుద్ధం అయితే. ఈ సందర్భంలో శుద్ధం అంటే ఏంటి? మన శాస్త్రంలో చెప్పే వివేకం, నిత్యానిత్య వస్తు వివేకం. ఏది మంచి, ఏది చెడు, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏదైతే మనకు శాశ్వతమైన సుఖం వస్తుంది, ఏదైతే క్షణికమైన సుఖాలు వచ్చిపోతూ ఉంటాయి, ఇది తెలుసుకోవడం, అది ఉన్నటువంటి మనస్సు అని. మరి శుద్ధం చేయడం ఎలాగా అంటే ఆత్మతో తన ఏకత్వాన్ని తెలుసుకోవటమే శుద్ధం చేయటం అన్నారు. చూడండి, ఇక్కడ ఒక మెలిక. వివేకము అంటే సాధారణంగా మనం శాస్త్రంలో చెప్పేది ఏంటి? నిత్యానిత్య వస్తు వివేకం. ప్రపంచాన్ని పరిశీలించి ఇక్కడ ఏం సుఖం సరైంది లేదు, ఇంకోటి ఏదో ఉంది అని తెలుసుకోవడం అని చెప్తారు. ఇక్కడ మహారాజు గారు ఇంకొంచెం పై స్థాయిలో చెబుతున్నారు. ఎట్లా శుద్ధం అవుతుంది? ఆత్మతో తాదాత్మ్య దృష్టి కలిగినప్పుడు. శరీరం నేను అనుకోవటం కాకుండా శుద్ధ చైతన్యాన్ని నేను అనుకుంటే పూర్తి శుద్ధత్వం వస్తుంది. ఇది కూడా శాస్త్రంలో చెప్పేదేనండి. మొదట్లో ఉన్న వివేక వైరాగ్యాలు ప్రపంచాన్ని పరిశీలించిన మీదట వస్తాయి. కొంచెం బలవంతంగా వైరాగ్యాన్ని అభ్యాసం చేసినట్లు అవుతుంది. ఒకసారి ఆత్మానందం చవి చూస్తే తర్వాత తనంతట తాను వైరాగ్యాన్ని అలవరుచుకుంటుంది మనస్సు. ఎందుకు? లోపల అంతకంటే మంచి సుఖం దొరుకుతుంది కాబట్టి. అందువలన మహారాజు గారు చెప్పిన స్థాయి అది. ఆత్మసాక్షాత్కారం కలిగితే మనస్సు శుద్ధపడుతుంది. ఆ మనస్సు నిశ్చలంగా మౌనంగా ఉంటే నువ్వు దాన్ని దాటి వెళ్ళొచ్చు. నిజానికి దాటడం వెళ్ళటం ఏమి ఉండదండి. నిశ్చలంగా ఉంటే తర్వాత స్థితి దానంతరదే తెలియబడుతుంది. కాసేపు దాన్ని ఆపు, ఊరక ఉండు, దానికి కాస్త విశ్రాంతినిస్తే అది కాస్త సర్దుకుని శుద్ధత్వాన్ని పొంది నీకు కావలసినంత సహాయం చేస్తుంది. అంటే మరీ ఎప్పుడు చూసినా ఏదో
యావ అంటారు చూడండి. ఎప్పుడు చూసినా ఏదో యావలో పడి ప్రపంచంలో కొట్టుకోమక కాస్త మధ్య మధ్యలో విశ్రాంతి ఇస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై నిశ్చల స్థితిలో కలిగేటటువంటి ఆత్మానుభవాన్ని పొందుతుంది. ఆ విధంగా దాని శుద్ధత్వం పెరుగుతుంది. నిజానికి నువ్వు మనస్సుకి అతీతమైన వాడవే, కానీ నువ్వు ఆత్మను అంటే శుద్ధ చైతన్యాన్ని మనస్సు ద్వారానే తెలుసుకోవాలి. అందుకోసం నువ్వు నీ పనిముట్టుని అంటే మనస్సుని మెరుగుపరుచుకుంటూ పోవాలి. అందువలన జ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది. చూడండి, ఇక్కడ సందర్భం మనస్సుని మెరుగుపరుచుకుని అంటే దానికి మంచి మంచి లక్షణాలు అంతర్ముఖంగా ఉండటం మొదలైనవన్నీ మనం సాధనలో నేర్పితే అది నీకు సహాయం చేస్తుంది ఆత్మను చూడటానికి అని. కొన్ని సమయాల్లో ఆత్మ తెలియబడేది కాదు, దానికోసం ప్రయత్నం అక్కర్లా. వీటినన్నింటినీ వదులు అని చెప్తారు. నేను చెప్పే పద్ధతుల్లోనండి. ఒకటేమో ఇట్లా ఇట్లా అని చెప్పడం, ఇంకోటేమో ఇది కాదు అని చెప్పడం. నేతి వాక్యాలు అంటారు. సందర్భానుసారంగా వాటిని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అనుభవాన్ని గురించి చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పిందే అనిర్వచనీయం అంటే తెలియటానికి వీలు లేనటువంటి దాన్ని మౌనం ద్వారానే చెప్పాలి. మనస్సు ఎప్పుడూ తనకు తెలిసిన విషయాల గురించే మాట్లాడుతుంది. నువ్వు శ్రద్ధతో పరిశీలిస్తూ ఉంటే తెలియనంతా కరిగి తెలియబడని వస్తువు మిగులుతుంది. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉండాలండి. మనస్సు కరిగిపోయి తెలియబడని వస్తువును చూపిస్తుంది అంటున్నారు. దీని అర్థం ఏంటి? అది ఒక అనుభవమే, కానీ మనస్సు ద్వారా కలిగే అనుభవం కాదు, మనస్సు ఆగిపోయినప్పుడు కలిగే అనుభవం. మనం చేసేదేంటి? ఏదో రకంగా మనస్సును ఆపితే దానికి శుద్ధత్వం ఇచ్చి లేక మననం నిధిధ్యాసనం మొదలైనవి చేయించి కాస్త ఆపితే ఒక అనుభవం కలుగుతుంది. అక్కడ చెప్పే పద్ధతులు తేడా ఉంటాయి. మనస్సే ఆత్మను చూచిందా లేక ఆత్మను చూచిందా, ఎవరికి అనుభవం అయింది, ఇది సందర్భానుసారంగా అట్లా ఇట్లా చెప్తూ ఉంటారు. సాధకులకు కావాల్సింది ఏంటి? మనస్సును ఉపయోగించి మనస్సును ఆపేటటువంటి ఆ నైపుణ్యాన్ని పొందాలి. అట్లా ఆగిపోయినప్పుడు కూడా మళ్లీ కాస్త ఆలోచన ఊహ కలిగింది అంటే తెలియబడని వస్తువు మరుగున పడి మళ్లీ తెలియబడే వస్తువులే ముందుకొస్తాయి. అంటే మనస్సు, అందులో కలిగే చలనాలు, భావాలు, ఇంకా ముదిరితే బాహ్య వస్తువులు, ప్రపంచం కనపడతాయి. ఎప్పుడు నిశ్చలంగా ఉన్నప్పుడు కూడా కొంచెం అటు చలించి ఇవన్నీ కలిగితే అంటున్నారు. మీరెప్పుడు మారిపోయేటటువంటి తెలియబడేటటువంటి దాంతోనే జీవనం సాగిస్తూ ఉంటారు. దానిపైన అంటే మారిపోయేటటువంటి ప్రపంచం మీద విసుగు చెంది మారనటువంటి దానికోసం కోరిక పుట్టినప్పుడు మీరు ఇటువైపు తిరుగుతారు. అదే ముముక్షుత్వం అని చెప్తాం కదండి. దాని మీద విసుగు అంటే వైరాగ్యం, దీని మీద కోరిక, రెండు రావాలి. తర్వాత కోరికలను గురించినటువంటి ప్రస్తావన. కోరికల్ని తీసేసుకోవాలి, అదుపులో పెట్టాలి, జయించాలి, ఇట్లాంటి మాటలు మనకి ఆధ్యాత్మిక శాస్త్రాల్లో వస్తాయి. రకరకాల పద్ధతులు కూడా చెప్తూ ఉంటారు. వాటికి ఉపవాసాలు, ఏకాంతవాసం, ప్రాణాయామం, ఇతర యోగాభ్యాసాలు, ఇట్లా ఎన్నెన్నో చెప్పి కోరికల్ని తగ్గించుకోవడం, అదుపులో పెట్టడం చేసుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉంటారు.
అదంతా నిజమేనండి. అయితే ఇక్కడ మహారాజు గారు జ్ఞానయోగ సాధకులకు చెప్తున్నారు. జ్ఞానయోగంలో ఉండేటటువంటి ఆ ఉపాయం, యుక్తి ఏమిటి? ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క రకంగా ఉంటే జ్ఞానయోగంలో ఉండేటటువంటి ఉపాయం ఏంటి చెప్తున్నారు. ఒక కోరిక తర్వాత మరొక కోరిక, ఈ విధంగా ఒక్కొక్క దాన్ని తీసేసుకుంటూ పోవటం చాలా కాలం పట్టేటటువంటి ప్రక్రియ. అంతం ఎక్కడో చెప్పలేము. అంటే ఒకటి పోతే ఇంకోటి, ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటాయి. నువ్వు ఒకదాన్ని తీసేసుకుంటే కొత్త కూడా వస్తూ ఉంటాయని. అందుకని ఏం చేయాలంటే, నీ కోరికలు భయాల సంగతి పక్కన పెట్టు. నీ దృష్టి ఏకాగ్రత మొత్తం వ్యక్తి మీద, అంటే ఎవరికి ఈ అనుభవాలు, కోరికలు మొదలైన అనుభవాలు కలుగుతున్నాయో దాని మీద పెట్టు. ఎవరికి కోరికలు అని ప్రశ్నించుకో. ఒక కోరిక వచ్చినప్పుడల్లా ఈ ప్రశ్న రావాలి. ప్రశ్న నిన్ను నీ స్వరూపం దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇదండి. ఈ జ్ఞాన మార్గాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఒకసారి తన స్వరూపాన్ని కాస్తో కూస్తో అర్థం చేసుకునే అనుభవంలో చూసుకుంటే తర్వాత ప్రక్రియ ఎంత తేలిక చూడండి. ఒక్కొక్క కోరికని తీసేసుకోవాలని లేదు. ఏంటి పద్ధతి? ఏ కోరిక అనిపించినా సరే, ఎవరికి ఈ కోరిక, నాకు, నేనంటే ఎవరు అని ఆ నిశ్చల స్వరూపం దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ఆనందం దొరుకుతూ ఉంటే కోరికలు వాటంతరవి తగ్గిపోతూ వస్తాయి. అసలు కోరికలతో నాకు సంబంధమే లేదు అన్న సాక్షి స్వరూపం బాగా అనుభవంలోకి వస్తుంది. ఇది విన్న మీదట ఒక ఆయన అడిగాడు, ఇదంతా చెప్పటం తేలికే, చేయటమే కష్టం అన్నారు. అంటే ఏంటి? సామాన్య సాధకుల్లాగా అడిగాడు, జ్ఞానయోగ సాధకుల్లాగా కాదు. దానికి మహారాజు గారు చెప్పారు, చిన్నపిల్లాళ్లాగా ప్రశ్నించకు. మారటమే తేలిక బాధపడుతూ ఉండటం కంటే. అంటే కోరికలతో బాధపడుతూ ఉండటం కంటే ఈ విధంగా ప్రయత్నాలు చేసి కోరికల్ని తగ్గించుకోవడం లేక తీసేసుకోవడం ఇదే హాయిగా ఉంటుంది. కోరికలతో ఉండిపోవాలనుకుంటే ఉండు, కానీ బాధపడుతూ ఉంటావు అన్నారు. అని కొంచెం మందలిచ్చినట్టుగా, మరీ చిన్నపిల్లలాగా చెప్పకు అన్నారు. తర్వాత ఇంకోసారి అన్నారు, కోరికల్ని తృప్తిపరుచుకుంటూ ఉండటం, భయాల్ని ఏదో విధంగా తొలగించుకుంటూ ఉండటం, వీటి వల్ల నీ జీవితంలో ఏర్పడ్డ వెలితి తీరదు. అంటే లోటుగా అనిపిస్తూనే ఉంటుంది ఏం చేసినా సరే. నువ్వు చేయవలసిందల్లా ఆత్మజ్ఞానాన్ని పొందటం. అదే నీకు సహాయం చేస్తుంది. అదే విషయాన్ని మళ్ళీ చెప్పారు. కోరికల నుండి, భయాల నుండి నీకు స్వేచ్ఛ లభిస్తుందేమో అని భయపడుతున్నావా? కాదు. దానివల్ల నీ జీవితం ఇప్పటి వరకు నువ్వు చూసిన దానికంటే ఎంతో తేడాతో మెరుగ్గా, ఆసక్తికరంగా ఉపయోగించేటట్లుగా ఉంటుంది. అంటే నువ్వు అన్నిటినీ పోగొట్టుకుంటే అన్నిటినీ పొందినవాడవు అవుతావు. ఈ మాత్రం ఉన్న కోరికలు లేకపోతే ఎట్లా మనిషిన తర్వాత అనేవాళ్ళు కూడా ఉంటారండి. మహారాజు గారు అంటున్నారు, అంతేకాదు, నువ్వు ఎంత పోగొట్టుకుంటే అంత నీకు సుఖం ఉంటుంది. ఈ ప్రపంచాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నిన్ను నీవు మర్చిపోవాలి. నిన్ను నువ్వు అంటే ఇక్కడ ఆత్మను. ఆత్మను తెలుసుకోవాలంటే ప్రపంచాన్ని మరచిపోవాలి. అసలు ప్రపంచం అంటే ఏంటి? నీ జ్ఞాపకాల సముదాయమే కదా. అందుకని వీటిల్లో పడి కొట్టుకుంటూ ఉంటే అది దొరకదు. కాబట్టి వీటిని వదిలేయాలి అంటున్నారు.
నువ్వు ఏమిటి అంటే ఎన్నో జ్ఞాపకాల సముదాయం. అవన్నీ కలిసి ప్రపంచం మీద ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నువ్వు అందులో నుంచి ఒకసారి బయటకు వచ్చి అక్కడి నుంచి చూడు, అంటే ప్రపంచాన్ని బయట నుంచి చూసినట్టుగా చూడు. అప్పుడు జ్ఞాపకాల మీద ఆధారపడని ప్రపంచం నీకొకటి తోస్తుంది. నేను ఫలానా ఫలానా అనే భావాలు అక్కడ ఉండవు. ఏం లేదని దీన్ని అర్థం చేసుకోవాలంటే నిద్ర లాంటి స్థితి అనుకోండి. జ్ఞాపకాల మీద ఆధారపడింది కాదు నిద్ర. ఏ రోజుకు ఆ రోజు అప్పటికప్పుడే అనుభవం. అట్లాగే మనం చెప్తూ ఉంటాం, ఆగి చూడు, అప్పటికప్పుడే అనుభవం. నిన్న ఆగి చూచాను, చాలా బాగుందండి, నిశ్చలంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది అంటే అది జ్ఞాపకం అవుతుంది. అట్లాగే ఎప్పటికప్పుడు కొద్ది క్షణాలైన చాలు ఆగి చూడు, అది అనుభవం. ఎప్పటికప్పుడు కొత్త జ్ఞాపకం అక్కర్లా దానికి. ఆ తేడా ఏమంటూ మహారాజు గారే చెప్తున్నారు. జ్ఞాపకాల్లోనూ ముందు ముందు ఏదో రావాలి అని ఆశించటంలోనూ అది ఒక మానసికమైన స్థితి అని మనకు తెలుస్తూనే ఉంటుంది. అంటే అది కావాలని కానీ, నిన్నది అయింది ఇది అయిందని కానీ, జ్ఞాపకాలు ఇవన్నీ ఎప్పటివో వచ్చి ఇప్పుడు మళ్లీ అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం అని తెలుస్తూనే ఉంటుంది. అయితే అసలైన అనుభవం ముఖ్యంగా ఇప్పటికిప్పుడు ఉండటం, తెలుసుకోవటం. అంటే ఇందాక చెప్పింది, ఏ క్షణానికి ఆ క్షణం ఆగి చూడు, ఎప్పటికప్పుడు తాజాగా ఉంటుంది. నిత్య నూతనం అంటారు. సాధనలో వచ్చే స్థితుల గురించి చెప్తున్నారండి. నీ మనస్సును నీవు గమనిస్తూ ఉంటే నిన్ను నీవు గమనించేవాడుగా, అంటే సాక్షిగా గుర్తించుకోగలుగుతావు. నీవు నిశ్చలంగా ఊరక గమనిస్తూ వేరేమీ చేయకుండా ఉంటే నిన్ను నీవు ఆ సాక్షి కంటే కూడా వెనకాల, అంటే సాక్షికి కూడా ఆధారంగా గమనిస్తున్నాను అనే భావం కూడా లేకుండా ఉండేటటువంటి చైతన్యం అవుతావు. అంటే మహారాజు గారు చాలాసార్లు చెప్పే ఉదాహరణలో సినిమా తెర మీద పడేటువంటి అసలైన వెలుగు, ఫిల్మ్ ద్వారా వచ్చిన వెలుగు కాదు, అసలైన వెలుగు, అది సాక్షి కూడా ఆధారంగా ఉండేటటువంటిది. అది అవుతావు నువ్వు గమనిస్తూ ఉంటే. ఎట్లా అసంగంగా దేని పట్టించుకోకుండా గమనిస్తూ ఉండాలి. నేను ఇది, నేను అది అనేదంతా ఒక కళ. శుద్ధమైన నేను అన్న భావము కొంత సత్యత్వాన్ని కలిగి ఉంటుంది. మారిపోయే అనుభవాలకు వెనకాల, అంటే ఆధారంగా ఉండేటటువంటి మార్పులేని స్వరూపంతో జతకట్టి ఉండు, అంటే దాంతోనే ఉండు, జతకట్టి ఉండు. నీవు దాన్ని కూడా దాటి వెళ్లే వరకు అట్లా ఉండాలి. అంటే దాంతో జతకట్టు అన్నారు కదండి, కలిసి ఉండటం. కలిసి ఉండటం కూడా ఎంత కలిసి ఉండటం అనేది ఎంతకాలం చేయాలంటే దాన్ని కూడా దాటి వెళ్లే వరకు. తర్వాత ఏముంటుంది? భావాతీతం. సాధన అనేదాన్నే ఇంకొక రకంగా చెప్తున్నారు. మామూలుగా నేను భావంతో ఉండు అని చెప్తుంటారు ఎక్కువగా. దాన్ని ఇంకా రకరకాలుగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, వచ్చిన దాన్ని రాని, పోయిన దాన్ని పోని, దేన్ని కోరకు, దేనికి భయపడకు, ఉన్నదాన్ని గమనిస్తూ ఉండు.
ఇది కూడా ఒక ముఖ్యమైన సాధన అండి. మనం కూడా తెలిసిందే మనకి. ఏ ఆలోచన వచ్చినా సరే వచ్చింది పోయింది, ఇంకోటేదో వచ్చింది పోయింది, వచ్చింది పోయింది, వచ్చింది పోయింది, ఇట్లా అనుకుంటూ ఉండడమే ఒక సాధన. ఏంటా సాధన అంటే వచ్చింది పోయింది వచ్చింది పోయింది అంటూ ఉంటే నువ్వు సాక్షి అయిపోయినావు. ఒకదాన్ని పట్టించుకుని దాన్ని ఇంకా పొడిగించుకుంటూ పోతే కలిసిపోతావు. దేంతో నువ్వు కలవకుండా వచ్చింది పోయింది, వచ్చింది పోయింది. మనం చేస్తూ ఉంటాం చూడండి. ఓం వచ్చింది పోయింది, గురు పోయింది, జయ పోయింది, గురు పోయింది. అటు వరకు చూస్తూ ఉండాలి. వచ్చింది పోయింది అంతే. ఇది కూడా ఒక సాధన. తరువాత మరొక మనస్సు ఏమిటి అని అడిగారు. అంటే ఈ మనస్సులో ప్రపంచం ఉంది, కోరికలు భయాలు అవి ఉంటున్నాయి, మరొక మనస్సు కావాలి నీకు అంటూ ఉంటారు మహారాజు గారు. ఏమిటి అని అడిగితే మనకి సాధారణంగా తెలియబడేటటువంటి మానసిక ప్రక్రియలు అంటే ఆలోచనలు, ఊహలు, కోరికలు, భయాలు, ఇతర భావాలు, జ్ఞాపకాలు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారుగా. అవన్నీ అంతమైపోయినప్పుడు కొత్త మనస్సు పుడుతుంది. కొత్త మనస్సు అంటే ఎట్లా ఉంటుంది? కొత్త మనస్సు నేను సాక్షిని అన్నట్టుగా ఉంటుంది. తరువాత నీకు ఉన్న నిర్ధారించుకోగలిగిన ఒకే ఒక సత్యం ఏంటి? నువ్వు ఉన్నావు, ఉండి తీరతావు, ఏ లోపము ఉండదు. దీన్ని ఎల్లప్పుడూ నీ మనస్సులో పెట్టుకో. దాంతోటే ఉండు, దాంతోటే ఆడుకో, దాని గురించి ఆలోచిస్తూ ఉండు, ఇంకా లోతుగా దాన్నే చూస్తూ ఉండు. ఎంతవరకు అంటే అజ్ఞానం అనేటటువంటి పై పొరలు అన్నీ తొలగిపోయే వరకు, నీవు సత్యం యొక్క లోకానికి చేరుకునే వరకు. అంటే ఇందాక చెప్పిందేనండి ఇంకో రకంగా. దాంతోటే ఉండు, దాన్నే మాట్లాడు, దాన్నే ఆలోచించు. ఏ పని చేస్తున్నా సరే నేనెవరు అని కానీ, లేదా మారకుండా ఉండేది ఏది అని కానీ, ఏమైతే ఏంటి, నేను మారను కదా, అదే కదా సత్యం, తక్కినవన్నీ వస్తూ పోతున్నాయి కదా, ఈ రకమైనటువంటి భావాలతో ఉండాలి అన్నారు. ఇది సాధన. నీ చైతన్యానికి పనిపెట్టు, మనస్సుకు కాదు. అంటే ఇక్కడ చైతన్యానికి పనిపెట్టు, మనస్సుకు కాదంటే సాక్షిగా ఉండు అని. మనసు దాన్ని ఇష్టం వచ్చినట్టు పోనీయకుండా దాన్ని కూడా గమనిస్తూ ఉండటం. అంటే ఇందాక చెప్పింది ఇంకో రకంగా. ప్రస్తుతం ఉన్న మనస్సు నీ సాధనకు తగిన పనిముట్టు కాదు. కాలాతీతమైన పదార్థాన్ని కాలాతీతమైన దానితోనే పొందాలి. నీ శరీరము, మనస్సు కాలానికి లోబడినవి. అంటే వస్తాయి పోతాయి. చైతన్యం అంటే మారకుండా ఉండేటటువంటి శుద్ధ చైతన్యం, అది మాత్రమే కాలానికి అతీతం. ఇప్పుడు కూడా అదే ఉంటుంది అన్నారు. అంటే ఇవన్నీ వినటానికి, చదవటానికి గంభీరంగా ఉంటాయి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అన్నీ తెలిసిపోతాయండి. ఏంటి ఇందాక చెప్పింది, నేను ఉంటున్నాను, అవన్నీ వస్తూనే పోతున్నాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి. ఇది మనందరి అనుభవంలో ఉంది, బాగా నిర్ధారణైనటువంటి విషయం. మహారాజు గారు ఎప్పుడు చెప్పేది, నువ్వు మారటలా, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అంతే, అంతకంటే ఏం లేదు. నేను మారటలేదు కదా అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోమంటున్నారు. నీ మనస్సులో నీకు ఉండవలసిన కోరిక, ఆకాంక్ష
ఏంటి అంటే మనం చెప్పుకునే ముముక్షుత్వం. దాన్ని మహారాజు గారు చెప్తున్నారు. ఆత్మ సాక్షాత్కారం కోసం నువ్వు ఏం చేసినా అది నిన్ను దాని దగ్గరకు తీసుకెళ్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఏం చేసినా సరే ఆ సాక్షాత్కారం దూరం అవుతుంది. అంటే నేను ఇంత గొప్ప పని చేశాను, అంత గొప్ప పని చేశాను అన్నారనుకోండి, వాళ్ళకి గర్వం వస్తుంది. నేను పనికిరాని వాడిని అనుకున్నారనుకోండి, బాధ కలుగుతుంది. నేను ఈ అభ్యాసం చేశాను, ఆ అభ్యాసం చేశాను, దానివల్ల ఏమొస్తుందంటే ఆహా చేశానులే అని ఒక తృప్తి కలగచ్చు. మహారాజు గారు ఏం చెప్తున్నారు, నువ్వు ఇచ్చేసావా, అది చేసావా, ఇది చేసావా, అది ముఖ్యం కాదు. దేనికోసం చేస్తున్నావో దాన్ని గుర్తుపెట్టుకో. నిశ్చల స్వరూపం, ఆత్మ, శుద్ధ చైతన్యం, అది నాకు కావాలి, అది నాకు కావాలి అన్న దృష్టితో నువ్వు పుస్తకం చదువుకున్నా సరే, ధ్యానం చేసినా సరే, మాట్లాడినా సరే, ఇతర లోక వ్యవహారం చేసినా సరే, దాన్ని మర్చిపోకుండా ఉంటే నువ్వు దాని దగ్గరికి వెళ్తుంటావు. అంటే మనస్సులో ఉండేటటువంటి ఆకాంక్ష ముఖ్యము అంటున్నారు. దాన్నే మళ్ళీ ఇంకో రకంగా గురువుని నుంచి కోరేది ఒకటే, లక్ష్య శుద్ధి, దానికై తత్పరత. లక్ష్య శుద్ధి అంటే మనం చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పింది లక్ష్యం. నీ లక్ష్యం ఏంటి? ఆత్మసాక్షాత్కారం లేక మోక్షం. అది శుద్ధంగా ఉండాలి. ఇది చేస్తే నాకు ఇది వస్తుంది, నాకు మంచి జరుగుతాయి, జీవితంలో అవి ఇవి కలిసి వస్తూ ఉంటాయి, నాకు కొన్ని యోగ శక్తులు కలుగుతాయి, ఇటువంటివి కాకుండా సాక్షాత్కారం, మోక్షం, పరమ ప్రశాంతి అన్నిటికీ ఒకటే అర్థం లేండి. అటువంటి స్థితి నాకు కావాలి అని ఏం చేసిన సాధన కానీ లేక ఇతర వ్యవహారం కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలి. దాన్ని లక్ష్య శుద్ధి అంటాం. శుద్ధమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఒక ప్రశ్న, పరిపూర్ణత అనేది మానవులందరికీ అంతిమ లక్ష్యమా? ఇది ఒక సిద్ధాంతపరమైన ప్రశ్న అండి. పరిపూర్ణత అంటే ఆత్మస్వరూపం లేక పరమాత్మలాగా అయిపోవడం. మహారాజు గారు చెప్పారు, అంతిమంగా అన్ని జీవరాశులకును, అంటే మనుషులే కాదు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు అన్నీ కూడా పరిపూర్ణత వైపే ప్రయాణం చేస్తున్నాయి. పరిపూర్ణత కొరకు బాగా బలపడిన కోరికని ముముక్షుత్వము అంటే మోక్షం మీద కోరిక అని మనకి శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. ఆ నిద్రాణమై ఉన్న కోరిక అంటే బయటపడకుండా లోపల ఉంటుంది అన్ని జీవుల్లోనూ. కొందరు మనుష్యుల్లో బాగా తెలిసే స్థాయికి, అంటే నాకు కావాలి కావాలని తెలుస్తూ ఉంటుంది తనకు తనకే, ఆ స్థాయికి వచ్చినప్పుడు పరిపూర్ణత త్వరలోనే కలిగి తీరుతుంది. అటువంటి స్వేచ్ఛ, మోక్షము తనకు అందుబాటులోనే ఉన్నాయి అని గ్రహించినప్పుడు దాన్ని ఇక మర్చిపోకుండా పట్టుకుంటారు. ఆ విధమైన సూచన లోపల నుంచి వస్తుంది. తరువాత అది వేళ్లు పరుచుకుని పెరిగి తగిన సమయంలో ఒక గురువు రూపంలో బయటకు వస్తుంది. అంటే తనలో బలపడినటువంటి పరిపూర్ణత లేక స్వేచ్ఛ లేక మోక్షం కొరకు కోరికయే తగిన సమయంలో గురువుగా వస్తుంది అన్నారు. అదే విషయాన్ని ఇంకో రకంగా చెప్తున్నారు. ఒక జీవిగా నువ్వు భరించలేని బాధ పరిస్థితుల్లో
చిక్కుకొని ఉన్నావు, అందులో నుంచి బయటపడాలని కోరుతున్నావు. నీకు ఆ జైలు నుండి బయటపడే ఎన్నో పథకాలు చూపిస్తారు. అంటే లోకంలో ఉండేటువంటి మత సంబంధమైన, యోగ సంబంధమైన, వేదాంత సంబంధమైన మార్గాలు ఎన్నో ఉంటున్నాయి అన్నారు. ఏవి అంత నిజమైనవి కావు, కానీ వాటన్నిటికీ కొంత విలువ ఉన్నది. ఏదైనా పర్వాలేదు, నువ్వు తీవ్రమైన పట్టుదలతో ఉంటే. ఆ శ్రద్ధ, పట్టుదలయే నిన్ను విడుదల చేస్తుంది, సిద్ధాంతాలు కావు. అదని మహారాజు గారు చాలాసార్లు చెప్పారు. ఏ పద్ధతి అయినా, ఏ సిద్ధాంతమైనా పర్లేదు, ముఖ్యమేమిటి? నీలో ఆ శ్రద్ధ ఉండాలి. నీకు ఇష్టమైన పద్ధతి నువ్వు ఎన్నుకోవచ్చు. నీకు కలిగే అభివృద్ధి నీలో ఉన్న శ్రద్ధకు అనుగుణంగా ఉంటుంది. మంచి శ్రద్ధ, పట్టుదల, నమ్మకం ఇట్లాంటివన్నీ ఉండి ఒక తపన, తహతహ లోపల బయలుదేరితే అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదో అట్లా పైపైన బాగుంది చూద్దాం, ఇది కూడా చేసి చూద్దాం అన్నట్టుగా పైపైన ఉంటే అభివృద్ధి కొంచెం నిదానంగా జరుగుతుంది. అట్లాగే ఇంకోటి, ఆత్మసాక్షాత్కారం అనేది అంత కష్టమైనది ఏం కాదు, మరీ ఎక్కువ కాలం శ్రమ పడాల్సింది కూడా కాదు. నీ శ్రద్ధ, పట్టుదలయే కావలసిందల్లా అని ఇందాక చెప్పిందే. మళ్ళీ ఏ మార్గం మంచిది అంటే అది నీ స్వభావాన్ని అనుసరించి ఉంటుంది. నువ్వు బాగా దానికోసం తపన పడుతూ ఉన్నవాడివైతే ఏ మార్గమైనా సరే నిన్ను దాని దగ్గరికి తీసుకెళ్తుంది. శ్రద్ధ, పట్టుదలయే ఇక్కడ ముఖ్యమైన విషయం. ఒకవైపు నుంచి అనుగ్రహం, గురువు అనండి లేక ఈశ్వరుడు అనండి, వస్తూ ఉంటుంది. అదే సమయంలో ఇటువైపు నుంచి అంటే శిష్యుని వైపు నుంచి దృఢమైన పట్టుదల, కృషి కావలసి ఉంటుంది. నాకు మీ అనుగ్రహం కావాలి, అనుగ్రహం ఉంటే బయటపడిపోతాను అనటము తప్పే. నేను సొంత కృషితోనే సాధన చేసి అంతా నేర్చుకుంటాను అనటము తప్పే. రెండూ ఉండాలి అంటున్నారు. అందులో అనుగ్రహం ఎట్లా వస్తుంది అంటే మళ్ళీ నీ శ్రద్ధ వల్ల. నీకు శ్రద్ధ ఉంటే అనుగ్రహం వస్తుంది, దాన్ని అనుసరించి నువ్వు కృషి కూడా చేస్తావు. అందుకని వీటిని గురించి పెద్దగా ఆలోచించకుండా నువ్వు చేయగలిగినంత చేస్తూ ఉండు. ఈ సాధన పార్ట్ టైం జాబ్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే తీరిక సమయాల్లో చేసే పనుల వంటిది కాదు. అంటే ఇది పూర్తి సమయం కేటాయించవలసింది. నీ ఆసక్తులు, ప్రయత్నాలు అన్నీ నీకు, నీ మీద ఆధారపడిన వాళ్ళకి సరిపోయినంత మాత్రమే ఉండాలి. అంటే ప్రపంచంలో వ్యవహారాలు సాధ్యమైనంత తక్కువ, తనకి, తన కుటుంబానికి, అంటే భోజనం, వసతి మొదలైన వ్యవహారాలు అంతవరకే. ఎక్కువ సమయాన్ని ఆత్మవిచారణలో గడుపుతూ సాధ్యమైనంత తక్కువ సమయాన్ని ప్రాపంచ వ్యవహారానికి అని సలహా. శ్రద్ధ, పట్టుదల అనేది అవసరమైనటువంటి, సరిపోయేటటువంటి అర్హత. ఆ శ్రద్ధ ఉంటే అన్నీ సమకూడుతాయి. దీన్నే మనకు చెప్తూ ఉంటారు, వైరాగ్యము, ముముక్షుత్వం మొదలైన ఉండాలి,
అందులో మందము, మధ్యము, తీవ్రము అని మళ్ళీ చెప్తారు. తీవ్రమైనటువంటి వైరాగ్యము, ముముక్షత్వము ఉన్నవాడికి తొందరగా వస్తుంది. దాన్ని మహారాజు గారు ఇక్కడ శ్రద్ధ అన్న మాటతో చెప్తున్నారు. సాధన అనేది ఒక పాత్ర అయితే దాన్ని పూర్తి అంచుల దాకా శ్రద్ధతో నింపాలి. శ్రద్ధ అంటే చేసే పని మీద ప్రేమ అన్నారండి. చూడండి, శ్రద్ధ అని చాలాసార్లు చెప్పారు. శ్రద్ధ అంటే ఏంటి అంటే చేసే పని మీద ప్రేమ, ఇష్టం. ఏదో చేయాల్సి వచ్చింది కదా తప్పదులే అన్నట్టుగా కాకుండా మనస్ఫూర్తిగా మనసు ఏకాగ్రత మొత్తం దాని మీద పెట్టి ఏదైనా పని చేస్తూ ఉంటే అది శ్రద్ధ అన్నారు. అటువంటి ప్రేమ ఉండాలి పని మీద. అంటే ఇక్కడ సాధనలో అటువంటి ప్రేమ ఉండాలి అని. నేను గురు సన్నిధిలో ఎక్కువగా ఉండలేకపోతున్నాను అంటే దూరం అనేది ఇక్కడ సమస్య కాదు. నీ కోరిక అంటే శ్రద్ధ, విశ్వాసం తీవ్రంగా ఉంటే, అది నిజమైనదై ఉంటే మహాత్ములు నీ జీవితాన్ని ఎంత దూరం నుంచైనా మలచగలుగుతారు. ఇది కూడా చాలా మందికి ఓదార్పునిచ్చేటటువంటి మాట అండి. నీకు శ్రద్ధ ముఖ్యం. గురువు ఏదో రూపంలో నిన్ను కాపాడుతూ ఉంటాడు. భౌతికంగా అంటే శరీరంతో దగ్గరగా ఉండాలి అనేం లేదు. తర్వాత ఇన్ని సమస్యలతో నిండిన ప్రపంచం నుండి వేరు కావడం ఎట్లా అంటే ఈ ప్రపంచమంతా నీ కల్పన మాత్రమే అని తెలిసినప్పుడు దాని నుండి విడుదల పొందుతావు. తరువాత అనుభవం అంటే తెలియబడేది, తెలుసుకునేవాడు రెండు ఒకటైపోతారా అంటే ఏం జరుగుతుంది అక్కడ అని ఇది ఒక రకమైన సిద్ధాంతం ప్రశ్న అండి. మహారాజు గారు అన్నారు, ఆ రెండు కూడా మనస్సులోని భావాలే, మాటలతో దానిని చెప్పలేము. వాటిల్లో ఆత్మ ఉండదు. అంటే తెలుసుకుంటారా, తెలియబడుతుందా, ఇటువంటి మాటల్లో ఆత్మ ఉండదు. ఆత్మ అనేది రెండిటి మధ్యలో ఉండేది కాదు, అన్నిటికీ వేరుగా ఉండేది కాదు. దాన్ని మనస్సు స్థాయిలో వెతకటం వృధా అవుతుంది. దీని అర్థం ఎప్పుడు చెప్పేదే, మనస్సుతో ఆలోచించి విచారణ చేసి ఏదో ధ్యానం చేసి ఏం చేసినా సరే చివరికి మనస్సు స్థాయిని దాటి వెళ్ళాలి. అంటే ఆగి చూడు. మనస్సు ఆగినప్పుడు ఉండేది అసలైన స్థితి. నేను తెలుసుకున్నాను, ముక్తున్నయ్యాను అనే భావం నేను బంధంలో ఉన్నాను అన్న భావం లాంటిదే. రెండు మిథ్యలే. ఈ రెండింట్లోనూ సమానంగా ఉన్న నేనుని కనుక్కుని వాటికి అతీతంగా వెళ్ళు. అంటే నేను బంధంలో ఉన్నాను అంటే అందులో అహంకారం ఉంది. నేను మోక్షాన్ని పొందాను, నేను విడుదల పొందాను, నాకు జ్ఞానం కలిగింది అన్నా కూడా అహంకారం ఉంది. అందుకని ఏ భావము లేకుండా ఉండటమే అసలైన స్థితి. అంటే మహారాజు గారు అడిగిన వాటికి అతీతమైన స్థాయిలో చెప్తున్నారు. నేను జ్ఞానాన్ని పొందాను అనుకోవటం కూడా పొరపాటు జ్ఞానమే అంటున్నారు. తర్వాత కోరికల గురించిన ప్రశ్న వచ్చింది. మహారాజు గారు చెప్పారు, సాధారణమైనవి కాస్త బలహీనంగా ఉన్నవి అయిన కోరికల్ని
విచారణ ద్వారా, ధ్యానం ద్వారా తొలగించుకుంటూ ఉండాలి. బాగా బలమైనవి, లోతుగా పాతుకుపోయినవి అయిన వాటిని అనుభవించక తప్పదు. వాటి ఫలాన్ని పొంది తీరాలి. ఆ ఫలం ఇష్టమైనది కావచ్చు, దుఃఖాన్ని కలిగించేది కావచ్చు. ఇక్కడ గమనించవలసిన విషయం అండి, బాగా తీవ్రంగా ఉన్న వాటిని అనుభవిస్తే గాని పోవు. అంటే ఏంటి, ఎంత విచారణ చేసినా ఇంకా అది వస్తూనే ఉంటుంది. అంటే బాగా బలంగా ఉంది ఆ మరణ ప్రారంభం. అట్లా అని చెప్పి నేను అన్నీ అనుభవించేస్తూ పోతాను, దానివల్ల మోక్షం వస్తుందా అంటే రాదు. కోరిక ఉంటే మోక్షం రాదు. తప్పనిసరి పరిస్థితుల్లో సరే అనుభవించు అన్నారు. ఒకసారి అనుభవించేస్తే అది తీరిపోయి మళ్లీ ఆ కోరిక తలచూపకూడదు. అది సరి అయిన సాధన కిందకి వస్తుంది. అట్లా కాకుండా ఇది తప్పదులే, తీర్చుకోవాల్సిందే అన్నట్లు తీర్చుకుంటే అది మళ్లీ వస్తున్నది. అంటే వాసన బలపడుతున్నది. అది సాధనకు వ్యతిరేకం. ఈ విషయాల్ని సాధకులు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా విశేషం ఏంటి కదా, నేను అనుభవిస్తాను కదా, నువ్వు ప్రయత్నం చేసి దాన్ని అనుభవించడం మొదలు పెడితే నీకు కోరుకున్న ఫలం వస్తుంది అని లేదు. దుఃఖం కూడా రావచ్చు. ఎందుకు? కోరికను తీర్చుకోవడం చేసే ప్రయత్నం ఎల్లప్పుడూ ఫలించదు. ఫలించినా నువ్వు అనుకున్నటువంటి ఫలితం రాదు. ఇది కూడా గుర్తుపెట్టుకుని, సరే ప్రారంభంలో ఉంది, సరే ఆ విధంగా చేశాం, దానివల్ల మంచి వస్తుందో చెడు వస్తుందో ఇది తెలుసుకుని ఒప్పుకోలేని వాటిని అనుభవించమన్నారు. ఈ విషయాల్ని సాధకులు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకరెవరో తనకు కలిగిన అనుభవాన్ని గురించి చెప్తున్నాడు. అప్పుడు మహారాజు గారు అన్నారు, నువ్వు వర్ణించి చెప్పేది శుద్ధ చైతన్యం కాదు, నువ్వు ఆ అనుభవం గురించి ఆలోచిస్తున్నావు, అంత మాత్రమే. నిజమైన చైతన్యం శుద్ధమైన సాక్షి స్వరూపం. అంటే చూడబడినటువంటి సంఘటనను ఏదో చెయ్యాలి అని ఏమాత్రము అనిపించకూడదు. అనుభవం అనేదాన్ని మాటల ద్వారా ఇతరులకు పంచిపెట్టలేము. అది క్రియలో అంటే పనిలో కనపడుతుంది. అంటే అతని ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. ఇట్లా నేను ఆ స్వరూపం అని గట్టిగా తెలిస్తే భయం అనేది లేకుండా పోతుంది, ధైర్యం వస్తుంది. ఒకరి ప్రశ్న, ఏదైనా వ్యవహారికమైన లేక మానసికమైన సమస్య వచ్చినప్పుడు నా మనస్సంతా జడంగా మారిపోతుంది, లేదా ఏదో పరిష్కారం కావాలి అని ఆరాటపడిపోతూ ఉంటుంది. అంటే మహారాజు గారు అన్నారు, అయితే ఏమిటి, ఆ విధంగా జడంగా లేక ఆరాటంతో ఉండేది మనస్సే, నువ్వు కాదు. ఇదండి శుద్ధ జ్ఞాన మార్గంలో మనస్సును ఎదుర్కొనే పద్ధతి. తరువాత ఎవరో అడిగిన దానికి సమాధానంగా, నువ్వు ఇతరుల మనస్సుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం అనవసరం, ముందు నీ మనస్సును నువ్వు తెలుసుకో. అందులోనే ఈ విశ్వమంతా ఉంటుంది, ఇంకా చాలా ఖాళీ కూడా ఉంటుంది. ఇతరుల మనస్సును తెలుసుకోవాలి అనుకోవటం నీ మనస్సును తెలుసుకోలేకపోవటం వల్లనే. అంటే
అదొక రకం అజ్ఞానం వలన అన్నారండి. అంటే ఏంటి? సరి అయిన జ్ఞానం కలిగితే అన్ని మనస్సులు నీలోనే ఉన్నట్టు, ప్రత్యేకంగా దేన్ని చూడక్కర్లా. ఒక సంఘటన అని చెప్పగలిగింది ఏది కూడా నిలబడదు. అంటే వస్తుంటుంది పోతుంటుంది. అయితే కొన్ని సంఘటనలు మాత్రం మనస్సుని శుద్ధం చేస్తూ పోతాయి, కొన్నేమో మనస్సుని ఇంకా మలినం చేస్తూ ఉంటాయి అని మహారాజు గారే వివరణ చేస్తున్నారు. లోతైన విచారణ, అనుభవము, సమత్వంతో కూడిన ప్రేమ ఇవి మనస్సుని శుద్ధం చేస్తాయి. కోరికలు, భయాలు, ఈర్ష్య, కోపం, గుడ్డి నమ్మకాలు, పాండిత్య గర్వము ఇవన్నీ మనస్సుని మలినం చేస్తాయి. ఇది సాధకులకు ఉద్దేశించి చెప్పిన మాట అండి. సాధకుల దృష్టిలో చెప్పినప్పుడు మనస్సుని శుద్ధం చేయాలి. ముందు శుద్ధం చేయడానికి ఇప్పుడు చెప్పిన ఉపయోగిస్తాయి. ఇదే అతీతమైన స్థితిలో ఒక్కోసారి చెబుతూ ఉంటారు. అప్పుడు చెప్తే ఎట్లా ఉంటుంది? నీకు ఏది అంటదు, మంచి లేదు, చెడు లేదు, శుద్ధము లేదు, అశుద్ధము లేదు. తర్వాత కోరికలతోటి, భయాలతోటి నిండిన ఆత్మ అంటే వ్యక్తి, ఇక్కడ వ్యక్తిని అంతం చేసినప్పుడు నీవు నీ నిజ స్వరూపం దగ్గరికి వస్తావు. అదే ఆనందానికి, శాంతానికి మూలము. సుఖం కోసం ఎడతెగని కోరిక లోపల ఉండే శాంతం కోసం వెతుకుతూ ఉన్నట్లు సూచన. అంటే లోపల ఉన్న దానికోసం పొరపాటున, అంటే అజ్ఞానం వలన బయట వెతుకుతున్నారు. కానీ ఆ వెతకటం అనేటటువంటిది లోపల ఉన్నటువంటి ఆనందాన్ని సూచిస్తుంది. మహారాజు గారు ఒకరితో అన్నారు, దేన్నైనా వెతకాలి అంటే నువ్వు ఎట్లా చేస్తావు ఆ పని? నీ మనస్సు, బుద్ధి, హృదయం అన్ని దాని మీద పెట్టి తదేకంగా చూస్తూ ఉండాలి. అదే ఆత్మ విషయంలో కూడాను. అంటే ఆ విన్న ఆయన అన్నాడు, అదేమీ నాకు లేదు అంటే తదేకంగా ఒకదాన్ని చూచేటటువంటి శక్తి, ఆసక్తి నాకు లేదు అన్నాడు. మహారాజు గారు అంటున్నారు, నువ్వు సాగిపోతూ ఉంటే, అంటే సాధనలో అన్నీ అవే సమకూరుతాయి. మొట్టమొదటి అడుగు వెయ్యి, లోనుండి నీకు అనుగ్రహం వస్తుంది. లోనికి తిరుగు. నేను అనేది నీకు తెలుసు, దాంతోటే ఉండు. నువ్వు ఇవ్వగలిగినంత సమయం దానికి ఇవ్వు. ఆ భావంతోనే గడుపు. ఎంతవరకంటే ఎప్పుడంటే అప్పుడు అప్రయత్నంగా ఆ భావంలోకి నువ్వు వెళ్ళగలిగేటంత వరకు. అంతకంటే తేలికైన, సూటి అయిన మార్గం లేదు. ధ్యానం యొక్క మూల ఉద్దేశ్యం ఏమంటే అంతరంగ జీవనాన్ని బాగా గుర్తించటం. అంటే మనస్సు మూలమూలల్లో ఉండేటటువంటి సంస్కారాలు, వాసనలు, వాటన్నింటినీ గుర్తించి అదే సమయంలో వేరుగా చూస్తూ ఉండాలి. మెడిటేషన్, ధ్యానం యొక్క ఉపయోగం అది అన్నారు. అంతిమంగా చేరవలసిన స్థితి ఏమంటే
మూలాన్ని చేరటం. అన్ని రకాల జీవనాలకి, చైతన్యానికి మూలమైన దాన్ని చేరటం. ఇక్కడ సాధకులు గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. నేను అన్న భావాన్ని నిలబెట్టుకుంటూ తదేకంగా దాన్ని చూస్తూ ఉంటే తాను కాందంతా రాలిపోతూ, ఎండుటాకులు చెట్టు నుండి రాలిపోయినట్టుగా తాను కాందంతా వదిలిపోతూ ఉంటే తన స్వరూపం అనుభవంలోకి వస్తుంది. ఇట్లా ఎంతవరకు ప్రయత్నం చేయాలి అంటే చెప్పారు. ఇది ముఖ్యమైన విషయం. ఎప్పుడంటే అప్పుడు అప్రయత్నంగా ఆ స్థితిని నువ్వు పొందగలిగినప్పుడు, అంటే ఇతర వ్యవహారం చేస్తూ ఉంటావు, మనసులో అవి ఇవి రావచ్చు, ఇవి ఆలోచనలు, ఊహలు, ఇంకా సుఖ దుఃఖాలు, కామక్రోధాదులు ఇటువంటివి కూడా రావచ్చు. కానీ వెంటనే నేనెవరు అని ప్రశ్న రావటం, ఆ నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోవటం, అది మనస్సుకి అలవాటు అయ్యే వరకు నువ్వు సాధన ప్రత్యేకంగా చేస్తూ ఉండాలి. ఒకసారి ఆ ప్రక్రియ అలవాటైతే ప్రత్యేకంగా సాధన చేయక్కర్లా, అదే గుర్తొస్తూ ఉంటుంది. దాంతోపాటు సాధన కూడా జరుగుతూ ఉంటుంది. తరువాత ఎప్పుడు చెప్పే ఆదేశమే మళ్ళీ చెప్పారు. అతి సాధారణమైన నేను అన్న భావమే అత్యుత్తమమైనది. దానిపైననే మనస్సును ఎల్లప్పుడూ నిలిపి ఉంచు. ఇక్కడ ఓర్పుగా చేయడమే విఘ్నత. కుదురుతుందో కుదరదో అనే అనుమానాన్ని పెట్టుకోవద్దు, చేస్తూ ఉండు అని. అనుభవాన్ని గురించి చెప్పారు. మౌనమే తనను తాను తెలుసుకుంటుంది. మౌనంగా ఉన్న మనస్సు మౌనాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కలుగుతుంది? మనస్సులోని కోరికలు, అలజడులు మౌనాన్ని పొందినప్పుడు. అంటే మౌనం తనను తానే తెలుసుకుంటుంది. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం శివోహం.